ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరు బాగున్నారండి? సోదరులారా బాగున్నారా? ప్రభు ఉచితమైన కృప ద్వారా ప్రభు మనలందరిని ప్రేమించి మరి నూతన దినాన్ని ఇచ్చారు కాబట్టి కృతజ్ఞతకి స్తోత్ర ప్రార్థనలో దేవుని మాటలు ధ్యానం చేద్దాం. మినిస్ట్రీ పనులు ఉండడం వలన కొంత బిజీగా ఉండాల్సి వచ్చింది, అందుకే వీడియోస్ చేయలేకపోయాను. మొత్తానికైతే ప్రభు కృప చూపించి ఈరోజు ప్రభు ముందుకు తీసుకొచ్చారు వీడియోస్ చేయడానికి, ప్రభు మాటలు అందించడానికి. ఇది గొప్ప భాగ్యంగా ఎంచుతా ఉన్నాను. మంచిది. ప్రభువుని కలిగి ఉన్న ప్రజలు ప్రభు కలిగి ఉన్న లక్షణాలను వారి పనుల ద్వారా కానీ, లేకపోతే వారి క్రియల ద్వారా కానీ, లేకపోతే వారి ఆలోచన చూపు ద్వారా కానీ వ్యక్తపరుస్తూ ఉంటారు అనడానికి బైబిల్లో చాలా మంది నిదర్శనంగా ఉన్నారు. అందులో ప్రముఖుడు దావీదు గారు అంటానండి. ఎందుకంటే దావీదు గారు 2 సమూయేలు 9వ అధ్యాయం నుండి మనం చూసుకుంటే, యోనాతానును బట్టి ఉపకారము చేయుటకు సౌలు కుటుంబములో ఎవడైనా కలడా అని అంటారండి. అంటే సౌలుకి దావీదుకి చాలా సంవత్సరాలు వీరికి యుద్ధాలే జరిగినాయి అనమాట. వీరిరువురు శత్రువులు కదా. అంటే దావీదు ఆలోచన ఎలాగుంది? శత్రు వంశం సైతం ఎవరన్నా మిగిలి ఉన్నాడా? దేనికి? చంపడానికా, బంధించడానికా, జైల్లో వేయడానికా? కాదు, ఉపకారం చేయడానికంట. అంటే శత్రువు కుటుంబంలో ఎవరన్నా మిగిలి ఉన్నారేమో, నా దగ్గరకు తీసుకురండి, ఉపకారం చేయాలనుకుంటున్నా అనే ఉద్దేశం ఆయనదే. మాటలకే పరిమితమేం కాలేదండి. అతన్ని తీసుకురావడం అయింది, మాకీరు ఇంటి దగ్గర నుండి తీసుకురావడం అయింది. లోదెబారులో నివసిస్తున్నటువంటి మెఫీబోషెతు గురించి మాట్లాడారు. మెఫీబోషెతు లోదెబారులో ఉన్నాడు. లోదెబారు అంటే ఎండిపోయినటువంటి ప్రాంతం, ఎండిన భూమి. సో ఎండిన భూమిలో బ్రతుకుతున్నటువంటి మెఫీబోషెతుని దావీదు గారు పిలిపించి, మీ తాత పోగొట్టుకున్నటువంటి భూములన్నీ నీకు ఇస్తాను, దాంతోపాటుగా సదాకాలము నా భోజనపు బల్ల దగ్గరే నువ్వు కూడా భోజనం చేస్తావు నాతో పాటుగా అని దావీదు గారు అంటారు. అంటే అందులో ప్రభువు ప్రేమ మనకి కొట్టొచ్చినట్టు కనబడుతుంది కదా. ఈరోజు ఈ వీడియో చేస్తున్నటువంటి మనందరిలో శత్రువు కుటుంబాలను సైతం ప్రేమించి ఉపకారం చేయగలిగేంత శక్తి, సామర్థ్యం ఉందండి మనకి. ఒకసారి గమనించండి, పరిశీలన చేసుకోండి. శత్రు కుటుంబాలలో ఎవడన్నా కనపడితే మనకి, ఈడేరా మొత్తం చేసింది, వాళ్ళ అబ్బాయేరా వీడు, వాళ్ళ బంధువేరా వీడు అనే రకంగానే మాట్లాడుతూ ఉన్నామా? లేకపోతే అవన్నీ మర్చిపోయి ప్రభు ప్రేమని వారి మీద చూపిస్తా ఉన్నామా? ఒకసారి పరిశీలన చేసుకోండి. అటు కృపను అందరూ పొందుకుందాం గాక. ఆమేన్.